ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులు రద్దు చేసిన తర్వాతే మళ్లీ ఎన్నికల్లో ఓటు అడుగుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏమైందని పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధురారెడ్డి పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం మండల మరాల కృష్ణాపురం యాదలంకపల్లి పంచాయతీలో రోడ్ షోలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధురారెడ్డికి ప్రజలు అడుగడుగున పూల వర్షం కురిపించి బాణసంచులు పేలుస్తూ బ్రహ్మరథం పట్టారు. 5 ఏళ్లలో మద్యం షాపులు పూర్తిగా రద్దు చేసిన తర్వాతనే మళ్లీ ఎన్నికల ఓటు అడుగుతామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మీరు మీ సొంత బ్రాండ్లతో నాసిరకం మద్యాన్ని పేదలకు అంటగట్టి వారి జీవితాలను నాశనం చేస్తున్న ఘనుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేదలకు మద్యం తాపి వారి కుటుంబాల్లో చీకటి నింపారని పేర్కొన్నారు. మారాల గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇది రెండోసారి వస్తున్నాను మారాలకి. చాలా 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 అద్భుతంగా ఆహ్వానం పలుకుతున్నారు. మీ జోరు హుషారు చూస్తుంటే ఇది విజయోత్సవ సభలాగుంది. ప్రచారానికి వచ్చినట్లేదు. ఇవాళ ఇదే జోరు హుషారు మే 13 దాకా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను మీ అందరిది. మన లాస్ట్ 5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. మనలోనే కాదు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అభివృద్ధి అనేది శూన్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి రోజు మనం వాడే సామాగ్రిలు, మన నిత్యావసర వస్తువులు చూసుకోండి ఎంత ధరలు పెరిగిపోయినాయో. మనకి రోజు గడిపేకే కష్టంగా ఉన్న పరిస్థితి ఇప్పుడు. ఇదంతా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే వచ్చిండేది. కనీసం తినడానికి కూడా మనకి భోజనానికి 3 పూట్ల గడిసే కూడా కష్టమవుతున్న కాలం ఇది. వాళ్ళేమో 9 నవరత్నాలు అని చెప్పి అన్ని పేరున ఏదో పెద్ద పేపర్ నిండా యాడ్లన్నీ వేసి జగనన్న అది జగనన్న ఇది అని చెప్పారు. జగనన్న అసలు ఏమీ కూడా కొత్తగా ఏమీ పెట్టలేదు. మనకి ముందు 200 నుంచి 2000 చేసిన పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిండేదే. అలాంటిది ఆయన 3000 చేస్తామని చెప్పారు వస్తేనే జగనన్న గారు. కానీ అది కూడా చేయకోకుండా ముక్కి మూలిగి ఈ 5 సంవత్సరాలు 250తో ఎన్నిసార్లు తక్కువ అమౌంట్లు పెంచి ఇప్పుడు 3000కి తీసుకొచ్చారు తప్ప రాగానే ఏం 3000 చేయలేదు ఆయన. అలాంటిది 5 రూపాయల వస్తువుకి 50 రూపాయలు విలువ వేసి మనకు అమ్ముతున్నారు. పెట్రోల్ డీజిలే తీసుకోండి, పక్కన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మనము 10 రూపాయలు ఎక్కువగా పెడుతున్నాం ఇక్కడ పెట్రోల్ డీజిల్కి కర్ణాటకతో పోలిస్తే. ఇంకా పక్కన తమిళనాడుతో పోలిస్తే 18 రూపాయలు ఎక్కువ పెడుతున్నాం. ఇది ఏమి ప్రభుత్వం అయ్యా? మన జనాలకి మనం ఏది కూడా తక్కువ రేటుకి ఏమి ఇచ్చుకోలేని ప్రభుత్వం. ఎందుకు మనకి ఇలాంటి ప్రభుత్వం? ఒక్క అభివృద్ధి పని లేదు. ఒక రోడ్లో ఒక గుంత పూడ్చిండేది లేదు, ఒక రోడ్డు వేసిండేది లేదు ఈ 5 సంవత్సరాలు. ఒక స్ట్రీట్ లైట్ కూడా వేసిండేది లేదు. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిండేది ఈ 5 సంవత్సరాలు.
మద్య నిషేధం అయినాక కానీ మళ్ళీ ఎలక్షన్కి నిలబడమని చెప్పిన పెద్దోళ్ళు మద్య నిషేధం కాదు కదా కల్తీ బ్రాండ్లు తెచ్చి జనాల ఆరోగ్యాలంతా పాడు చేసేశారు. ఇది వైఎస్ఆర్సీపీ చేసిన ప్రభుత్వం చేసిన కార్యక్రమం. చంద్రన్న గారు ముందు 5 సంవత్సరాల్లో 2014 నుంచి 19 దాకా అమరావతిలో ఎన్ని బిల్డింగ్స్ కట్టించారంటే ఇప్పుడు జరుగుతున్న సెక్రటేరియట్ కానీ హైకోర్టు కానీ అన్ని చంద్రన్న గారు కట్టించిండేటివే. దాంట్లోనే వీళ్ళు ఉంటున్నారు తప్ప ఏదో గ్రాఫిక్స్ బాహుబలి గ్రాఫిక్స్ అని చెప్పారు కానీ వాళ్ళు ఒక్క శంకుస్థాపన కూడా చేసిండే పాపాన పోలేదు. అలా చేయకపోగా చంద్రన్న గారు కట్టించిన జనవేదికని ప్రజావేదికని రాంగానే కూల్చేశారు. కూల్చడం తప్ప వేరే ఏమీ తెలియని ప్రభుత్వం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనకు ఉండేది. ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఈసారి 3 రాజధానులను చెప్పిన ప్రభుత్వము ఇప్పుడు పేరుకి చెప్పుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క రాజధాని కూడా లేకోకుండా చేశారు చూడండి. ఈసారికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే ఈసారి ఇండియా మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేదే లేకోకుండా